నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ దయాల్ అశోక్. ఈరోజు మరో బ్రేకింగ్ న్యూస్ను చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ యాప్లో నిర్మాత సింగనమలపై బండ్ల గణేష్ ఫైర్. ఎందుకు ఫైర్ అయ్యాడంటే, ఈ సింగనమల అనేది నిర్మాత అయిన రమేష్ అనే వ్యక్తి ఫైనాన్షియల్ సినిమాలకు కూడా ఫైనాన్స్ ఇస్తుంటాడు. సినిమాలు కూడా చేశాడు. ఏ సినిమాలు చేశాడంటే పవన్ కళ్యాణ్తో కొమరం పులి, అలాగే మహేష్ బాబుతో కలేజా సినిమాలు చేశాడు. ఈ సినిమాల వల్ల నేను 100 కోట్ల రూపాయలు లాస్ అయ్యాను, నేను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయానని ఈరోజు మీడియా సమావేశం పెట్టాడు. మనం ఒకసారి చూస్తే మన హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వల్ల తాను 100 కోట్లు నష్టపోయానంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో చెప్పాడు. అంతేకాకుండా చేశాడు. అయితే ఆ ఇద్దరితో తాను తీసిన కొమరం పులి కలేజా ఫెయిల్ కావడానికి కారణం అంటూ వాపోయారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరి వల్లనే, ఈ హీరోల వల్లనే నేను 100 కోట్లు నష్టపోయానని అని చెప్పాడు. దీంతో సింగనమల చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని హెచ్చరించాడు. ఎందుకంటే బండ్ల గణేష్ తెలుసు, మనం చూడొచ్చు, ఆయనతోటి 2 సినిమాలు చేశాడు. మన సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడు. ఆ సినిమాలో ఎటువంటి లాభాలు వచ్చాయో తెలుసు. మంచి ఫ్రెండ్ కూడా ఎవరికి, ఇటు పవన్ కళ్యాణ్కి, అలాగే త్రివిక్రమ్ సింగ్ కూడా మంచి ఫ్రెండ్, మహేష్ బాబు కూడా. సో ఎందుకంటే నువ్వు సినిమా ఇండస్ట్రీ మీద వచ్చి వీళ్ళ వల్ల 100 కోట్లు నష్టపోయాను, అందుకే 14 సంవత్సరాల నుంచి సినిమాకు దూరంగా ఉన్నా అని చెప్పారు. అసలు విషయం అది కాదు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఒక కోర్టు కేసు వివాదంలో నువ్వు కోర్టులో కేసు నడిచింది, ఆ కోర్టు కేసు కొట్టివేసింది. ఆ విషయాన్ని హైలైట్ చేసుకోకుండా అనవసరంగా ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ని నువ్వు ఎందుకు అవగౌరవపరుస్తున్నావు, ఎందుకు అని కావాలని ఇటువంటి మాటలు చేస్తున్నావు అని చెప్పేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దీనికి క్షమాపణ చెప్పకపోతే అతనిపై క్రిమినల్ కేసు కూడా పెడతా అని చెప్పేసి కూడా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం.